గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణముల కోసం యేసయ్యని అమ్మేశాడు కదండి. యేసయ్యకి శిక్ష పడడం చూసి, యేసయ్య ఎంతో వేదన పడడం చూసి, అక్కడ ఎంతో కష్టపడడం చూసి, భారాన్ని మోయడం చూసి యూద పశ్చాత్తాపపడ్డాడు. ఆ వెండి నాణాల కోసం నేను యేసయ్యని ఎందుకు అమ్మేశాను అని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే యూదాకి అప్పుడు ఏం ఆలోచన ఏంటంటే 30 వెండి నాణాలు దేవుని కన్నా ఎక్కువైపోయినాయి. 30 వెండి నాణాలు ఆ పరిశుద్ధుని కన్నా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనం కూడా దేవుని పక్కన పెడతాం డబ్బు కోసం. ఎంతోమంది ఆదివారము సంఘం మానేస్తారు డబ్బు కోసం. ఎంతోమంది దేవుణ్ణి విడిచిపెడతారు డబ్బు కోసం. ఎంతోమంది ఫ్యామిలీ కన్నా ఎంతోమందికి డబ్బే ముఖ్యం. మనవారి కన్నా డబ్బే ముఖ్యమని ఎంతోమంది అనుకుంటారు. కానీ డబ్బు యూదాకి ఏం తెచ్చిందండి? శాపాన్ని తెచ్చింది. ఉరి పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. ఎంతో భయంకరమైన చావుని యూదాకి డబ్బు ఇచ్చింది. అంటే సాతాను డబ్బుని యూదా జీవితాన్ని నాశనం చేయడానికి వాడుకుంది. సాతాను మీ లైఫ్లో కూడా డబ్బేమో ఒక సెల్ ఫోన్ ఏమో, కొన్ని వ్యసనాలేమో, మీకుండే చిన్న వీక్నెస్ని ఎలా వాడుకుంటుందంటే సాతాను మిమ్మల్ని నాశనం చేయడానికి వాడుకుంటుంది. మిమ్మల్ని పాడు చేయడానికి వాడుకుంటుంది. సాతాను యూదాని నాశనం చేసింది, మిమ్మల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. దేవుని దగ్గర నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి, దేవుణ్ణి మీరు అమ్మేసేలాగా, దేవుణ్ణి మీరు పక్కన పెట్టేలాగా, దేవుణ్ణి మీరు త్రోసివేసేలాగా మిమ్మల్ని మార్చుతుంది. మీరు యూదా వలె కాకుండా, సాతానికి లొంగిపోకుండా, సాతాను మాట వినకుండా, దేవుణ్ణి పక్కన పెట్టకుండా ఎంతోమంది దేవుని పక్కన పెట్టేస్తున్నారండి. ఎంతోమంది యవనస్తులు కానీ, ఎంతోమంది కానీ దేవుని పక్కన పెట్టేస్తున్నారు. కానీ యూదా వలె కాకుండా, దేవుని పక్కన పెట్టకుండా, డబ్బు కోసమేమో కానీ, చాలా వ్యసనాల గురించి ఏమో కానీ దేవుని పక్కన పెట్టకుండా, దేవుడే అన్నీ అనుకుని దేవుడితో మనం ఉండాలండి. దేవుడితో మనం ఉండాలి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీరు డబ్బు కోసము, దానికోసం, దీనికోసం దేవుని పక్కన పెట్టకుండా దేవునితో ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఇస్కరియోతు యోధ పడేసిన 30 వెండి నాణములు కానుకల పెట్టెలో వెయ్య తగదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఒక పొలంని కొన్నారు. ఆ పొలము పేరు బైబిల్లో రాసింది. అదేంటో మీరు కామెంట్ చేయండి. మేము ఆ కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు ప్రవ్వా. యేసయ్య తండ్రి ప్రవ్వా, మేము ఈరోజు యూదా వలె కాకుండా ధనం ద్వారా కానీ, వ్యసనాల ద్వారా కానీ నిన్ను పక్కన పెట్టకూడదని నేర్చుకున్నామయ్యా. యేసయ్య తండ్రి, యేసయ్య యూదా వలె కాకుండా ప్రవ్వా, మేము తండ్రి ప్రవ్వా నీకు దగ్గర అయ్యేటట్టు మీరే మాకు సహాయం చేయండి. సమయం హెచ్చించి తండ్రి ప్రవ్వా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.